గుడ్ మార్నింగ్. ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకు ముందు క్లాస్లో చెప్పిన అంటే లాస్ట్ 3 వీడియోస్ చేసుకుంటే మ్యాక్సిమం 7 మార్క్స్ సమ్ కవర్ అవుతుంది. ఇక రిమైనింగ్ సమ్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ఎక్సర్సైజ్లో ఉన్న రిమైనింగ్ సమ్స్ చెప్తున్నాను. ఇవి రేర్ కండిషన్స్లో అంటే పేపర్ ఎప్పుడైనా డిఫికల్ట్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ నుంచి వస్తాయి. సరే ఒకసారి చూద్దాం. ఇవి కూడానే Δ1 is equal to 1 cos alpha cos beta cos alpha 1 cos gamma cos beta cos gamma 1 అని ఇచ్చాడు. Δ2 equal to 0 cos alpha cos beta cos alpha 0 cos gamma cos beta cos gamma 0. Δ1 is equal to Δ2 అని తీసుకోమన్నాడు. ఇది కూడా ఇచ్చాడు మనకి. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. అంటే Δ1 అంటే డెల్టా వాల్యూ కడతాను, Δ2 అంటే ఈ డిటర్మినెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ రెండు ఈక్వల్ చేయడం ద్వారా మనం ఫైనల్ గా ఇది ప్రూవ్ చేస్తాం. ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. గివెన్ Δ1 is equal to డెల్టా ఆఫ్ 1 cos alpha cos beta cos alpha 1 cos gamma cos beta cos gamma 1 plus minus plus, okay, that is equal to plus 1 of row column close చేయాలి. అంటే ఈ 4 ఎలిమెంట్స్ 1 cos gamma 1 minus cos alpha of ఇవి క్లోజ్ చేయాలి. cos alpha cos gamma ఎంత cos beta 1. నెక్స్ట్ ప్లస్ cos beta of ఇవి క్లోజ్ చేయాలి. cos alpha 1 cos beta cos gamma, that implies Δ1 is equal to 1 of 1 into 1 minus cos square gamma cos gamma into cos gamma cos square gamma minus cos alpha of same cos alpha into 1 cos alpha minus cos beta cos gamma. Next plus cos beta of same ఈ రెండు cos alpha cos gamma minus 1 into cos beta casual determinant find out చేసాం plus minus plus అని. So that implies Δ1 is equal to 1 తో 2 మల్టిప్లై చేయాలి. 1 into 1 into minus అన్నప్పుడు minus cos square gamma minus cos alpha into cos alpha minus cos square alpha minus into minus plus cos alpha cos beta cos gamma cos alpha cos beta cos gamma. Next cos beta cos alpha cos gamma plus cos beta cos alpha cos gamma plus into minus minus cos square beta okay, that implies Δ1 is equal to 1 minus cos square alpha minus cos square beta minus cos square gamma. అంటే ఈ స్క్వేర్లన్నీ పక్కన రాసుకున్నా. minus cos square beta minus cos square gamma ఇవి 2 టైమ్స్ ఉంచండి. x plus x ఉంటే 2x. అలాగే cos alpha cos beta cos gamma plus cos alpha cos beta cos gamma 2 cos alpha cos beta cos gamma plus 2 cos alpha cos beta cos gamma. ఇది ఈక్వేషన్ 1. అంటే Δ1 వాల్యూ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వచ్చింది. అలాగే Δ2 తీసుకుందాం. Δ2 ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ 0 cos alpha cos beta cos alpha 0 cos gamma cos beta cos gamma 0 plus minus plus, that is equal to 0 of row column close చేసాం. ఈ 4 ఎలిమెంట్స్
0 cos gamma 0 minus cos alpha of ఇవి క్లోజ్ చేసాం cos alpha cos gamma and the cos beta 0 plus cos beta of రో కాలం అంటే ఈ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఈ రో ఈ కాలం క్లోజ్ చేయండి cos alpha 0 cos beta cos gamma ఒకసారి తెలుసు కదా ఈ ఎలిమెంట్ డిటర్మినెంట్ వేస్తున్నప్పుడు ఆ రో ఆ కాలం క్లోజ్ చేయాలి ఈ ఎలిమెంట్ కి వేస్తున్నప్పుడు ఆ రో ఆ కాలం క్లోజ్ చేయాలి ఈ చివరి ఎలిమెంట్ వేస్తున్నప్పుడు ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం క్లోజ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకోవాలి 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 ఇంకా అంటే ఈ వాల్యూ 0 అయిపోయింది సో మైనస్ cos alpha of cos alpha ఇంటూ 0 తో ఏ వాల్యూ మల్టిప్లై చేసినా 0 మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి cos beta cos gamma ప్లస్ cos beta of సేమ్ cos alpha cos gamma మైనస్ 0 ఇంటూ cos beta 0 నెక్స్ట్ 0 కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos alpha cos beta cos gamma plus cos alpha cos beta cos gamma that implies starting ఏంటిది delta 2 value is equal to cos alpha cos beta cos gamma plus cos alpha cos beta cos gamma 2 cos alpha cos beta cos gamma okay ఇది equation 2 from 1 and 2 వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడు గివెన్ దట్ డెల్టా 1 is equal to డెల్టా 2 వాడు ఇచ్చాడు సో ఈక్వేషన్ 1 నుంచి డెల్టా 1 వాల్యూ ఇది ఈక్వేషన్ 2 నుంచి డెల్టా వాల్యూ ఇది సో ఈ రెండు ఆన్సర్స్ ఈక్వల్ చేసుకున్నాం దట్ ఇంప్లైస్ అంటే ఇక్కడ 1 and 2 నుంచి 1 మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ cos స్క్వేర్ బీటా మైనస్ cos స్క్వేర్ గామా ప్లస్ 2 cos alpha cos beta cos gamma is equal to delta 2 value equation 2 నుంచి 2 cos alpha cos beta cos gamma ఈ ప్లస్ అటు పక్కకి వెళ్తే మైనస్ is equal to ఇటు అటు కూడా ఒకే వాల్యూ ఒకే సైన్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి ఇది ప్లస్ వెళ్తే మైనస్ అవుతుంది ప్లస్ తో మైనస్ క్యాన్సిల్ రిమైనింగ్ ఏమున్నాయి 1 మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ cos స్క్వేర్ బీటా మైనస్ cos స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు 0 ఈ మైనస్ ఈ 3 టర్మ్స్ తీసుకెళ్తాను ప్లస్ లో అవుతాయి సో దట్ ఇంప్లైస్ 1 ఇజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా అదే మనం ప్రూవ్ చేయమన్నాడు delta 1 is equal to delta 2 అయితే cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta సారీ డెల్టా లేదు కదా మనకి ఇక్కడ నేను ఇది క్వశ్చన్ లో రాంగ్ రాశాను cos square alpha plus ఇందులో డెల్టా ఎక్కడ లేదు సో cos square alpha plus సారీ నాన్న క్వశ్చన్ రాంగ్ ఎక్కించాను cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1 అని ప్రూవ్ చేయమన్నాడు సో ఈ మూడోటి తీసుకెళ్ళాను 1 is equal to cos square alpha plus cos square beta plus cos square గామా సరిగ్గా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ లో మనకి ఎక్కడా కూడా డెల్టా అనే వాల్యూ లేదు ఆల్ఫా బీటా గామాలే ఉన్నాయి సో ఇది నేను క్వశ్చన్ రాంగ్ ఎక్కించాను దట్ ఈస్ ఈక్వల్ టు 1 అది ప్రూవ్ చేయాలి సో ఫైనల్ గా 1 ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా నెక్స్ట్ సమ్ ఒకసారి చూద్దామా ఓకే ఈ సమ్ చెప్పే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ A is equal to ఒక మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4 A ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది రోని కాలమ్ గా రాయాలి అంటే 1 2 సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా 3 4 ఇలా రాస్తాం దీని డెట్ A డాష్ K ట్రాన్స్పోజ్ డెట్ కడుతున్నాను ఎంత వస్తుందో చూడండి అంటే ఎంత 4 మైనస్ 6 4 మైనస్ 6 అంటే మైనస్ 2 ఏకి డెట్ కడుతున్నాను
4 - 6 అంటే -2. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏనే మ్యాట్రిక్స్ ఏ డాష్ అనే మ్యాట్రిక్స్ రెండు డిఫరెంట్ అయినా కూడా ఏ యొక్క డెల్టా వాల్యూ ఏ ట్రాన్స్పోజ్ యొక్క డెల్టా వాల్యూ రెండు కూడా ఒక్కటే, సేమ్ వాల్యూ వస్తాయి. అంటే det A is equal to det A dash. ఎక్కడైనా సరే det A కనిపిస్తే మనం det A dash అంటే దాన్ని ట్రాన్స్పోజ్ చేసి డెల్టా వాల్యూ ఈక్వల్ అని రాసుకోవచ్చు. సరే, ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకుని ప్రూవ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. గివెన్ డెల్టా 1 is equal to, ఇది ఒక్కసారి A1 A3 అమ్మ, ఓకేనా? చూడండి ఎంత, A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1, ఇది A1 A2 ప్లస్ B2 ప్లస్ C2, A1 A3 ప్లస్ B3 ప్లస్ C3. ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేసరికి B1 B2 ప్లస్ C1, B2 స్క్వేర్ ప్లస్ C2, B2 B3 ప్లస్ C3, C3 ఇంటూ C1, C3 ఇంటూ C2, C3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ డెల్టా 1 మాత్రమే తీసుకుని డెల్టా 1/డెల్టా 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఎక్కడో డెల్టా 2 వాల్యూని అంటే ఆ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా నేను తయారు చేస్తాను. ఎలా చేస్తున్నాం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది కష్టమేమీ కాదు, కానీ కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. మరి ఎలా చేయాలి చూడండి ఒకసారి. ఈ రోలో ఏదో కామన్ వస్తుంది చూడండి. ఎంత, C3 అన్న వాల్యూ కామన్ వస్తుంది. C3 కామన్ పోతే C1 C2 C3 ఉంటుంది. అంటే R3 నుండి C3 అన్న ఎలిమెంట్ ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. దట్ ఇంప్లైస్ డెల్టా 1 is equal to det of A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1, A1 A2 ప్లస్ B2 ప్లస్ C2, A1 A3 ప్లస్ B3 ప్లస్ C3. నెక్స్ట్ ఇక్కడ B1 B2 ప్లస్ C1, B2 స్క్వేర్ ప్లస్ C2, B2 B3 ప్లస్ C3. ఈ లాస్ట్ లైన్ లో C3 కామన్ తీసాను కాబట్టి C3 పోతే ఇక్కడే ఉంది C1, C3 కామన్ తీస్తే C3 స్క్వేర్, రెండు C3 లు ఉన్నాయి. ఒక C3 వాల్యూ కామన్ తీస్తే C3 ఉంది. ఇప్పుడు సరిగ్గా చూడండి, ఈ ఒక్క ఆపరేషన్ జాగ్రత్తగా అర్థమైతే సమ్ మొత్తం అర్థమవుతుంది. ఏం చేస్తానంటే ఒకసారి ఇక్కడ C1 ఉంది అంటే ఈ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ మైనస్ చేస్తాను, సెకండ్ లైన్ లో రాస్తాను. ఆపరేషన్ ఎలా వేయాలి ఏం చెప్పాను, R2 ఇంప్లైస్, ఇది పెద్ద వాల్యూ కదా, పెద్ద వాల్యూ చిన్న వాల్యూ మైనస్ చేస్తున్నాను. సో R2 మైనస్ R3, సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ మైనస్ చేసి సెకండ్ లైన్ లో రాస్తున్నాను. అప్పుడు ఏముంటుందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు C3 ఇంటూ డెట్ ఆఫ్, ఫస్ట్ లైన్ ఎక్కడా మారదు, ఎంత, A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1, A1 A2 ప్లస్ B2 ప్లస్ C2, A1 A3 ప్లస్ B3 ప్లస్ C3. సెకండ్ లైన్ ఒకటే చేంజ్ అవుతుంది, సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ మైనస్ చేస్తున్నాను అంటే ఏమొస్తుందో చూడండి. B1 B2 ప్లస్ C1, ఇది సెకండ్ లైన్, మైనస్ C1. అలాగే ఇది కూడా B2 స్క్వేర్ ప్లస్ C2 మైనస్ C2. ఇక్కడ B2 B3 ప్లస్ C3 మైనస్ C3. ఇక చివరి లైన్ C1 C2 C3. ఇక్కడ C1 క్యాన్సిల్, C2 క్యాన్సిల్, C3 క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు C3 ఆఫ్ డెట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1, A1 A2 ప్లస్ B2 ప్లస్ C2, A1 A3 ప్లస్ B3 ప్లస్ C3.
ఈ లైన్ లో సరిగ్గా అబ్జర్వ్ చేయండి, B2 కామన్ తీస్తున్నాం, క్యాన్సిల్ అయిపోయి కావచ్చు. రిమైనింగ్ టర్మ్స్ లో సెకండ్ లైన్ లో B2 కామన్ వస్తుంది. అంటే ఏం కామన్ తీస్తున్నామా? B2 కామన్ తీస్తే ఇక్కడేముంది? B1. రెండు B2లు ఉన్నాయి. B2 స్క్వేర్ అంటే రెండు B2లు, B2 ఇంటూ B2. ఒక B2ను కామన్ తీస్తే B2. ఇక్కడ B2 ఇంటూ B3 ఉంది. B2ను కామన్ తీస్తే B3. లాస్ట్ లైన్ C1, C2, C3. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే చేశానో ఇంతకు ముందు ఏం చేశాను? సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కామన్ తీశాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ తోటి పెద్ద లైన్, సెకండ్ లైన్ థర్డ్ లైన్ రెండూ కూడా మైనస్ చేస్తాను. అంటే ఆపరేషన్ ఎలా రాస్తానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. R1 implies R1 మైనస్ R2 మైనస్ R3. ఈ ఒక్క ఆపరేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటమ్మా? R1 implies R1 మైనస్ R2 మైనస్ R3. అంటే ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ రో థర్డ్ రో, ఫస్ట్ రో నుండి సెకండ్ రోని థర్డ్ రోని రెండూ కూడా మైనస్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ రో ఒకటే మారుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు B2C3 ఆఫ్ డెట్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఏంటమ్మా? A1 స్క్వేర్ ప్లస్ B1 ప్లస్ C1. సెకండ్ థర్డ్ రెండూ కూడా మైనస్ చేయాలి. అంటే మైనస్ B1 మైనస్ C1. అలాగే ఇది కూడా A1 A2 ప్లస్ B2 ప్లస్ C2 మైనస్ B2 మైనస్ C2. అలాగే దీని నుంచి A1 A3 ప్లస్ B3 ప్లస్ C3 మైనస్ B3 మైనస్ C3. సో ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ థర్డ్ లైన్ రెండూ కూడా మైనస్ చేస్తున్నాం. మరి సెకండ్ లైన్ చేంజ్ అవ్వదు. ఎంత? B1 B2 B3 C1 C2 C3. సో మైనస్ B1 ప్లస్ B1 C1 C1 C2 C2 B2 B2 C3 C3 B3 B3 క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్స్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు B2 C3 ఇంటూ డెట్ ఆఫ్ A1 స్క్వేర్ A1 A2 A1 A3 A1 A3. నెక్స్ట్ B1 B2 B3 C1 C2 C3. ఇంప్లైస్ పెడుతున్నానంటే స్టార్టింగ్ ఏం తీసుకున్నాను? డెల్టా 1 వాల్యూ అంతానే. సో డెల్టా 1 మళ్ళీ రాసుకున్నాం. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? B2 C3. సరిగ్గా అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ లైన్ లో మనకి A1 కామన్ వస్తుంది. ఫస్ట్ లైన్ లో ఏంటమ్మా అంటే R1 బై A1. R1 లో రో 1 లో A1 అనే ఎలిమెంట్ ని కామన్ తీస్తున్నాను. సో A1 ఇంకేముందమ్మా? A1 పోతే ఇంకొక A1, ఇక్కడ A1 వెళ్ళిపోతే A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఇప్పుడు ఒక్కసారి ఇంతకుముందు స్టార్టింగ్ లో పాయింట్ చెప్పాను. డెట్ ఏ అన్నా డెట్ ఏ డాష్ అన్నా ఒకటే. అంటే ఎక్కడైనా సరే డెట్ ఏ కనిపిస్తే డెట్ ఏ డాష్ రాసుకున్నా కూడా వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకని? రెండిట్లో వాల్యూ ఒకటే వస్తుంది ఎప్పుడు కూడా, మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 అన్నాను. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 1 3 2 1. చూడండి 1 2 నిలువుగా రాశాను, 3 1 నిలువుగా రాశాను. అంటే దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ. అలాగే ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ వాల్యూ దీని ట్రాన్స్పోజ్ కూడా సేమ్ అదే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అయితే ట్రాన్స్పోజ్ చేసి డెట్ రెండు ఈక్వల్ అన్నానో, ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే డెట్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఎలాగా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇలా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 అంటే దేనికి ఈక్వల్? డెట్ ఏ అంటే డెట్ ఏ డాష్ అని చెప్పాను. డెట్ ఏ అంటే డెట్ ఏ డాష్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను. అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? డెట్ ఏ డాష్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ వేసాయి. అంటే ఏమవుతుందమ్మా? 1 2 3 4 5 6
7 8 9 సరిగ్గా మీరు కావాల్సిన ఎగ్జాంపుల్ తీసుకుని చేసుకోండి. దీని డెట్ కట్టండి. ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఈ మ్యాట్రిక్స్ డెట్ కూడా అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ, దాని ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ రెండూ కూడా ఒక్కటే. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ డాష్. అంటే డెట్ లోపల ట్రాన్స్పోజ్ చేసిన వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం చూడండి, దట్ ఇంప్లైస్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు A1 B2 C3. ఈ మ్యాట్రిక్స్ ఒక డెట్ అన్నా దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే డెట్ కూడా ఒక్కటే. కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఇప్పుడు చూడండి, ఇది అంటే ఈ మ్యాట్రిక్స్, దీనికి పేరు పెట్టాడు డెల్టా 2. అంటే దట్ ఇంప్లైస్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు A1 B2 C3 ఇంటూ డెల్టా 2. డెల్టా 2 ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ డెల్టా 1 బై డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు A1 B2 C3. ఫర్ డెల్టా 1 బై డెల్టా 2 వాల్యూ ఎంత? ఇందులో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఎలా వచ్చింది? ఈ పాయింట్ నుంచి ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ, దాని ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ రెండూ ఒక్కటే. పక్కన ఇక్కడ ఏం రాసుకుంటావు? సిన్స్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ డాష్. దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను, దీని వాల్యూ చేంజ్ అవ్వ, రెండు ఒకటే అన్న. అది ఏ మ్యాట్రిక్స్ కన్నా వర్తిస్తుంది. సో ఈ ఒక్క పాయింట్ నీకు తెలిస్తే ఈ సమ్ అర్థమైంది. ఓకే, లాస్ట్ మోడల్ ఇందులో ఒక 2-3 లెక్కలు ఉంటాయి. ఇవి చెప్పుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. సరే, ఫస్ట్ వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్, అంటే మనం లాస్ట్ కొద్దిలో ప్లస్ మైనస్ ప్లస్ అని రాసేస్తున్నాం. అలా ఏమీ చేయకుండా ఈ డిటర్మినెంట్ తీసుకుని దీన్ని ప్రూవ్ చేయమంటాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎలా ప్రూవ్ చేస్తున్నాం. ఫస్ట్ LHS ఈక్వల్ టు డెట్ ఆఫ్ A స్క్వేర్ BC, B స్క్వేర్ CA, C స్క్వేర్ AB. దట్ ఈస్ ఈక్వల్ టు, నేను స్టార్టింగ్ ABC తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఇదేం మారతలేదు. A స్క్వేర్ BC, B స్క్వేర్ CA, C స్క్వేర్ AB. ఇంతకు ముందు చెప్పాను, డిటర్మినెంట్స్ కున్న మెయిన్ ప్రాపర్టీ ఏంటి? ఏదైనా ఒక కాలమును కానీ రోని కానీ ఒక నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, కామన్ తీయొచ్చు. అంటే ఒక కాలంలో ఏదైనా ఒక వాల్యూను కామన్ తీయొచ్చు. లేదు, ఏదైనా ఒక నెంబర్ ఉన్నప్పుడు మైనస్ కానీ ప్లస్ కానీ ఏదైనా నెంబర్ ఉన్నా 1 2 3 ఏదైనా ఉన్నా సరే ఒక కాలముని మల్టిప్లై చేయొచ్చు, ఒక రోని కూడా మల్టిప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 2 2 1 2 3 4 5 6 7 అని ఉంది డెట్. ఇలా ఉన్నప్పుడు ఈ కాలంలో 2ని కామన్ తీస్తున్నాను. సారీ, రోలో 1 1 1 2 3 4 5 6 7. అట్ ద సేమ్ టైం రివర్స్ లో ఆలోచించు, ఈ 2తో ఒక రోని మల్టిప్లై చేయొచ్చు కదా. అట్ ద సేమ్ టైం ఒక కాలంను కూడా మల్టిప్లై చేసుకోవచ్చు, అది మన చాయిస్. అప్పుడు అలా చేసినా కూడా వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. సో ABC ఎలా ఉన్నాడు, ఈ 1/ABC ఉంది కదా, ఈ 1/ABC తో ఈ కాలముని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడేమవుతుందో చూడండి, ABC, A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్. అంటే ABC కి డివైడ్ చేస్తుంది, ఈ బై ABC ఈ మూడిటిని డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? BC బై ABC, CA బై ABC, AB బై ABC అని రాశాను. BC బై ABC. ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, BC BC, CA CA, AB క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు ABC ABC, A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్, 1/A 1/B 1/C. ఇప్పుడు ఈ ఏతో ఫస్ట్ రోని మల్టిప్లై చేస్తున్నాను, బితో సెకండ్ రోని మల్టిప్లై చేస్తున్నాను, సితో థర్డ్ రోని మల్టిప్లై చేస్తున్నాను. మనం నచ్చినట్టు చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ లైన్ తో ఫస్ట్ లైన్ ఏతో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ ఇంటూ 1/a ఏ బై ఏ అంతే కదమ్మా ఏ ఇంటూ 1/a ఏ ఇంటూ 1 a బై ఏ. ఓకే ఇప్పుడు b తో సెకండ్ లైన్ మల్టిప్లై చేస్తున్నాం b ఇంటూ b స్క్వేర్ b ఇంటూ b స్క్వేర్ b క్యూబ్ b ఇంటూ 1/b b బై b. c తో లాస్ట్ లైన్ c ఇంటూ c స్క్వేర్ c ఇంటూ c స్క్వేర్ c క్యూబ్ c ఇంటూ 1/c c బై c. ఇక్కడ a b c క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు that of a square b square c square. ఈ లైన్ లో a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్. ఈ లైన్ లో 1 1 1. ఈ రెండు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? లేదు ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే c1 if and only if c3. రెండు కాలమ్స్ గాని రోస్ గాని ఇంటర్చేంజ్ చేస్తే -1 తో మల్టిప్లై చేయాలి. ఇంతకు ముందు క్లాస్ లో చెప్పాను. కాబట్టి -1 ఇంటూ ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే ఎందుకంటే స్టార్టింగ్ లో 1 ఉన్నాయి కాబట్టి 1 1 1. ఈ మధ్యలో చేంజ్ అవ్వదు. ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఇది చివరి రాసుకోవాలి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. అంటే ఫస్ట్ లైన్ సరిపోయింది. సెకండ్ లైన్ లో స్క్వేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే కాలం 2 కాలం 3 c2 if and only if c3. అంటే కాలం 2 ప్లేస్ లో కాలం 3 కాలం 3 ప్లేస్ లో కాలం 1. మళ్ళీ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. సో అది రైట్ లైన్ 1 1 1. సెకండ్ కాలం ముందుకు వస్తుంది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. Without expanding the determinant, show that 1 BC B plus C, 1 CA C plus A, 1 AB A plus B is equal to 1 A A square, 1 B B square, 1 C C square. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎలా హెడ్ చేసి నోట్ చేసుకున్నా 1 BC B plus C, 1 CA C plus A, 1 AB A plus B. ఇక్కడ నేను వేసే ఈ కాలం ఆపరేషన్ జాగ్రత్తగా చూడండి. కాలం ఆపరేషన్ ఎలా వేస్తున్నానంటే C1 లో 1 ఉన్నాయి కదా దీన్ని ఎలా మారుస్తున్నాను C1 ఇంప్లైస్ ఇక్కడ రెండేసి ఎలిమెంట్స్ ప్లస్ కింద ఉన్నాయి. నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండేసి ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ అయిపోయే విధంగా చేస్తున్నాను. అంటే ఎలాగా చూడండి ఒకసారి. C3 లో రెండేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో C3 లో రాస్తున్నాం అంటే C3 లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ప్లస్ కింద ఉంది కదా అవి పోయి సింగిల్ ఎలిమెంట్ వచ్చే విధంగా తయారు చేస్తున్నా. ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 A స్క్వేర్ ఆఫ్ కోర్స్ A ఇంటూ A ఉంది కానీ B ప్లస్ C ప్లస్ లేకుండా చేస్తున్నాను. ఏం చెయ్యాలి C3 ఇంప్లైస్ C3 నుంచి C1 ఉంది కదా C1 అనే కాలం 1 ని A ప్లస్ B ప్లస్ C తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. థర్డ్ కాలం నుంచి ఫస్ట్ కాలం ని మల్టిప్లై చేస్తున్నాను. ఎలా డైరెక్ట్ గా చేయట్లేదు. ఫస్ట్ కాలం ని A ప్లస్ B ప్లస్ C తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నాను. అంటే థర్డ్ కాలం నుంచి మైనస్ చేస్తున్నాను. ఇగో C3 మైనస్ ఏంటి ఫస్ట్ కాలంలో 1 ఉన్నాయి కదా వీటిని A ప్లస్ B ప్లస్ C తో మల్టిప్లై చేసి అంటే A ప్లస్ B ప్లస్ C ఇంటూ C1. ఎందుకు సార్ అలా వేశారు అంటే ఇక్కడ B ప్లస్ C క్యాన్సిల్ అవ్వాలి. దీన్ని A ప్లస్ B ప్లస్ C తో మల్టిప్లై చేసి దీని నుంచి మైనస్ చేశాను అనుకోండి B ప్లస్ C మైనస్ B మైనస్ C క్యాన్సిల్ మైనస్ A ఉంటుంది అంటే సింగిల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చేంజ్ అయ్యేది కేవలం C3 ఒక్కటే C1 C2 చేంజ్ అవ్వవు. కాబట్టి 1 1 1 BC CA AB. ఇప్పుడు చూడండి C3 ఫస్ట్ ఏం రాసుకోవాలి మనం C3 అంటే ఇది రాయాలి B ప్లస్ C. తర్వాత ఏముంది మైనస్ ఇక్కడే ఉంది
ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ C1. C1 ప్లస్ లో ఎంత ఉంది 1. చూడమ్మా, ఇది C1, ఇది C2, ఇది C3. ఫస్ట్ ఏముంది మనకి C3లో రాయాలి, రాస్తున్నాను ఇక్కడ. ఏం రాసుకోవాలి? C3 ప్లస్ లో ఉంది బి ప్లస్ సి. నెక్స్ట్ ఏముంది మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. C1 ప్లస్ లో ఏముంది మనకి 1. అలాగే ఇది కూడా C3 అంటే సి ప్లస్ ఏ. నెక్స్ట్ ఏముంది మైనస్, తర్వాత ఏముంది ఏ ప్లస్ బి ప్లస్ సి. C1 అంటే 1. లాస్ట్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1. ఈ ఒక్క స్టెప్ అర్థమైతే సరిపోతుంది. C3 ప్లస్ లో బి ప్లస్ సి రాశాను, మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. C1 ప్లస్ లో 1 ఉంది. ఇది C3, ఇది C1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు డేటా ఆఫ్ 1 1 1 BC CA AB మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాం. B ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. 1 లేకపోయినా ఒకటి. ఇక్కడ C ప్లస్ ఏ మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. బి బి సి సి క్యాన్సిల్, సి సి ఏ క్యాన్సిల్, ఏ బి బి క్యాన్సిల్. 1 1 1 BC CA AB మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఓకే, మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి రాశాం. ఇప్పుడు సరిగ్గా చూడండి, ఈ లైన్ ని ఫస్ట్ నేను ఇక్కడ ఏబిసితో ఇంతకు ముందు చేసిన విధంగానే ఏబిసితో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాం. ఏబిసి బై ఏబిసి ఇంటూ 1 1 1 BC CA AB మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఈ డివైడ్ చేస్తున్న ఏబిసి సెకండ్ కాలం డివైడ్ చేస్తున్నాం. అంటే ఈ ఏబిసి లోపల పంపిస్తున్నాం. ఈ కాలం మొత్తం డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంతకు ముందు చేసిన సమలాగే ఏబిసి ఇంటూ డేటా ఆఫ్ ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు 1 1 1. ఈ బై ఏబిసి ఈ మూడిట్లే డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, బిసి బై ఏబిసి ఇంకా సిఏ బై ఏబిసి ఏబి బై ఏబిసి. రిమైనింగ్ ఎలిమెంట్స్ మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఓకే, ఇక్కడ బిసి బిసి సిఏ సిఏ ఏబి ఏబి క్యాన్సిల్. అంటే ఏబిసి 1 1 1 1 బై ఏ 1 బై బి 1 బై సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసే, మైనస్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా కామన్ తీసేస్తున్నాను. మైనస్ ఏబిసి 1 1 1 1 బై ఏ 1 బై బి 1 బై సి ఏబిసి. ఇప్పుడు ఏతో ఫస్ట్ కాలం రోన్ మల్టిప్లై చేస్తున్నాం, ఫస్ట్ రో. బితో సెకండ్ రోన్ మల్టిప్లై చేస్తున్నాం, సితో థర్డ్ రోన్ మల్టిప్లై చేస్తున్నాం. అంటే మైనస్ 1 ఆఫ్ ఏతో ఏ ఇంటూ 1 ఏ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్. బితో సెకండ్ రోని అప్పుడు ఎంత బి బై బి ఇంటూ బి స్క్వేర్. సితో థర్డ్ రోని సి బై సి స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ ఇంకా రిమైనింగ్ మైనస్ ఏబిసి 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. నేను చివర ఇవి ఓకే, కానీ 1 1 1 ముందు ఉండాలి. సో ఈ రెండు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నాం. C1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, C2 కాలమ్స్ అటు ఇటు ఇంటర్చేంజ్ చేస్తే ముందు ఎంతో మల్టిప్లై చేయాలి -1 తో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు ఈ కాలం ఇక్కడికి వస్తుంది 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. మనకి ఈ మోడల్ తో ఈ సమ్ తో డిటర్మినెంట్ లో ఉన్న మాక్సిమం అన్ని సమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ లో నేను ఇంతకు ముందు ఏమి నేర్పా, మనం డిటర్మినెంట్ కి అర్థం నేర్చుకున్నాం. నెక్స్ట్
అడ్జాయింట్ అన్న కాన్సెప్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంతవరకు చేసుకుంటే ఒక ఎస్ఐ, ఈ 16 సమ్స్ నుంచి టెక్స్ట్ బుక్ లో గ్యారంటీ ఒక ఎస్ఐ వస్తుంది. ఓకే, అంటే ఈ 4 క్లాసులు, ఈ క్లాస్ కాకుండా నిన్న మొన్న ముందు క్లాసులు, ఈ వరుసగా 4 వీడియోస్ మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఎస్ఐ కవర్ అవుతుంది. సో అది అలా పక్కకు పెడితే రేపటి నుంచి నేను ఇది డిటర్మినెంట్ అన్న కాన్సెప్ట్, కోఫాక్టర్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ కర్తో నేర్పుతాను. ఆ 2 ఎక్సర్సైజులు అయిపోతే ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకనంటే నెక్స్ట్ ఎస్ఐకి ఏ ఇన్వర్స్ మెథడ్ అని ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. ఆ ఇన్వర్స్ మెథడ్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఇన్వర్స్ మెథడ్ మీ అందరికీ కూడా బాగా అర్థం అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ఈ 2 కంప్లీట్ గా వింటేనే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. det అంటే ఇప్పుడు మనం కట్టాం, మరి అడ్జాయింట్ ఎలా కట్టాలో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఆ 2 క్లాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎస్ఐ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రేపు నుంచి స్టార్ట్ చేసే దాంట్లో 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వస్తాయి. ఈ ఎక్సర్సైజ్ లో 7 మార్క్స్ సమ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వండి. నెక్స్ట్ మీరు చెప్పాను కదా, ఈ వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు ప్లేలిస్ట్ లో వరుసగా కేటగిరీ వైజ్ సెపరేట్ చేశాను. 1A 1B 2A 2B అలాగా. సో ఏ టాపిక్స్ ఉన్నా మీరు ఆ 1Aలో ఇంతకు ముందు చెప్పిన క్లాసులన్నీ వరుసగా చూసుకోవడానికి అది వీలుగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.